హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్లె వంట. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈరోజు మన బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. ఇక్కడ వచ్చేసి మునగాకు నిన్న వీడియోలో చూసారు కదా, మొత్తం అంతా కడిగి ఆరబెట్టేశాను. ఇంకా ఆ రోజేమో తెంపేదే చూపించాను. ఆ తర్వాత నెక్స్ట్ అదంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒక 2 సార్లు కొద్దిగా సాల్ట్ వేసి వాటర్లో బాగా వాష్ చేశానమాట. ఇదంతా నీట్గా రాళ్ళు అంటే ఇసుక ఏమీ లేకుండా చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని టవల్ పైన వేసేసి ఆరబెట్టేశాను. ఆ తర్వాత మునగాకు పౌడర్ కూడా చేశాను, అది కూడా షేర్ చేశాను చూడండి. షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. చాలా బాగా వచ్చింది. టేస్ట్ మాత్రం హెల్త్కి చాలా మంచిది కదా. ఒకసారి ఎప్పుడైనా తినని వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి, నచ్చుతుంది. దానికోసం అనేసి క్లీన్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇదంతా కలిపి మనకి 30 రూపీస్కో 40 రూపీస్కో ఇచ్చారనమాట. మా ఊర్లలో అయితే కొంచెం నేను చెప్పినట్టుగా ఫ్రీగానే వస్తుంది. కాకపోతే మనం అది ఉన్నప్పుడేమో మనకి దాని వాల్యూ తెలీదు, లేనప్పుడేమో కొనుక్కొచ్చుకొని తింటూ ఉంటాము. ఇదనమాట. నెక్స్ట్ ఇంకా ఈరోజు పిల్లలైతే దీవెన ప్రాక్టీస్కి వెళ్ళింది. దీవెన్ బాబేమో స్కూల్కి వెళ్ళాడనమాట. ఇంకా నాకు మార్నింగ్ పని అయిపోయిన తర్వాత పూజ అంతా అయిపోయి క్లీనింగ్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా బట్టలన్నీ వేసేసాను. దీవెనకు కావాల్సింది షూటింగ్ బ్యాగ్ మొత్తం సర్దాలన్నమాట, ఎక్కడెక్కడ ఏమేమి హాఫ్ శారీస్ ఉన్నాయనేసి. అలాగే ఈరోజు సాటర్డే రోజు నైట్ 9 నుంచి 10:30 వరకు జెమినీ టీవీలో మాస్ జాతర ప్రోగ్రామ్ వస్తుంది చూడండి. ఎవ్రీ సాటర్డే సండే అయితే వస్తుంది. ఈరోజు 14th నుండే స్టార్ట్ అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా చూడొచ్చు, చాలా బాగుంటుంది. కామెడీ షో. దాంట్లో దీవెన, యోధ, చందు అన్నయ్య, ఇంకా మల్లేషు, మహేషు, వైడి టీవీలో చేసేవాళ్ళు, మన సంతోష్ కాసర్ల బ్రదరు, వాళ్ళ వైఫ్ సుజిత, వీళ్ళందరూ ఉన్నారనమాట టీంలో. అన్నపూర్ణమ్మ గారు, జ్యోతి గారు, ఇలా ఉన్నారు మొత్తం అంతా. బట్టలన్నీ మిషన్లో వేసేసుకున్న తర్వాత ఇంకా ఆన్ చేసేసి నెక్స్ట్ ఆల్రెడీ నిన్న ఉతికిన బట్టలు ఉంటాయి కదా, నిన్న ఆఫ్టర్నూన్ వేసిన అవైతే తీసుకొచ్చేసి మడత పెట్టేశాను. ఇంకొకసారి నేను పని చేయడం స్టార్ట్ చేస్తే మాత్రం ఇంకా ఆగదనమాట. కంటిన్యూస్గా ఇల్లంతా క్లీన్ అయిపోవాల్సిందే. మెయిన్ ఏంటంటే ఇంకా డస్టింగ్ అయితే ఈ మధ్య పైన చేస్తున్నాను, డీప్ క్లీనింగ్ చేయలేదు. ఇయర్లీ వన్స్ అట్లా చేసేదాన్ని అనమాట. ఎందుకంటే ఇవన్నీ కొంచెం చిన్న రూమ్స్ కదా, ఇవన్నీ తీసి పెట్టాలంటే కొంచెం నా వల్ల అవ్వదు. అందులో నాకు కొంచెం లంగ్స్ ఇన్ఫెక్షన్ అయిన దగ్గర నుంచి కొంచెం డస్ట్ జోలికి వెళ్ళట్లేదు. మ్యాక్సిమం పైన ఉన్నవే క్లీన్ చేస్తున్నాను. ఇంకా లోపల వైపు బూజు ఉండడం అవి ఇవి అంతగా పట్టించుకోవట్లేదు. ఇంకా ఇల్లు షిఫ్ట్ చేసేటప్పుడు మాత్రమే ఇంకంతా క్లీన్ చేసి మళ్ళీ ఎవరికైనా రెంట్కి ఇస్తే మాత్రం ఇంకా చూడాలి. ఇక్కడ వచ్చేసి ఇంకా నాకు శారీ అది మా వారు కంచి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారనమాట. ఇక్కడ కూడా దొరుకుతాయి అలాంటి శారీ, షాపింగ్ మాల్లో కూడా ఉన్నాయి. కాకపోతే అంత దూరం వెళ్ళారు కదా, ఏదన్నా ఒకటి గుర్తుగా ఉంటుందనేసి అట్లా తీసుకొచ్చారనమాట. దాని మీదకేమో మా అక్క శిరీష రెడ్డి డిజైనర్ ఆ బ్లౌజ్ సెట్ అవుతుంది అనేసి బ్లౌజ్ పీస్ తీసుకొని వర్క్ చేసింది. చాలా బాగా కుడుతుంది. నేను షార్ట్ వీడియోలో కూడా ఆల్రెడీ చెప్పాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడొచ్చు. అంటే అది అప్లోడ్ చేశానో లేదో తెలియదు, చేస్తాను చూడండి. వీడియో అయితే షూట్ చేశానమాట. చాలా బాగా చేస్తుంది. దీవెనకు సంబంధించిన ప్రజెంట్ ఇప్పుడైతే ఒక 1 year నుండి దీవెన ఫంక్షన్కి కానీ ఇప్పుడు నేను ఫోల్డ్ చేసే హాఫ్ శారీస్ అన్నీ కూడాను శారీస్ తీసుకొని దాని మీదకి సెట్ అయ్యే బ్లౌజు, ఓని అన్నీ స్టిచ్ చేయడం, వర్క్ చేయడం. నేను ఇంతకుముందు చూపించాను కదా బ్లూ కలర్ బ్లౌజు, చాలా బాగా స్టిచ్చింగ్ చేస్తుంది. సెలెక్షన్ కానీ స్టిచ్చింగ్ కానీ బాగుంటుంది అనమాట. ఇంకా ఈ హాఫ్ శారీ అయితే దీవెన హాఫ్ శారీ ఫంక్షన్ది వస్తుందన్నమాట మాస్ జాతరలో. దానికోసం వేసుకుంటాను. ఏది నచ్చుతుందో ఏది సెట్ అవుతుందో చూసుకొని కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేసి అన్నీ తీసైతే పెట్టేస్తున్నాను. తనకు నచ్చింది తీసుకొని పెట్టుకుంటుందని ఉన్న హాఫ్ శారీస్ అన్ని ప్రజెంట్ ఇప్పటికి సరిపోయే ఉన్నాయన్నీ తీశాను. ఎల్లో కలర్ది చాలామంది అడిగారు. దీవెన హాఫ్ శారీ ఫంక్షన్ అప్పుడు ఒడి నింపడానికి వేసింది. పైన ఓని వచ్చేసి జార్జెట్లో తీసుకున్నాం అనమాట. నార్సింగ్లో శారీ తీసుకున్నాను, ప్లెయిన్ శారీ తీసుకొని దాన్ని ఓని అంత లెంత్ కట్ చేసి మిగిలిన పీస్ అయితే ఇంకా పక్కన పెట్టేశాను. అది యూజ్ చేసుకొని ఎల్లో కలర్ వచ్చిందనమాట. పసుపు కలర్, డార్క్ పసుపు కలరు, మెరూన్ కలర్ బ్లౌజ్ వచ్చింది. మెరూన్ కలర్ ఓని తీసుకున్నాము. ఇవన్నీ కూడా అక్కనే స్టిచ్చింగ్ చేశారు. ఒకవేళ మీకు కావాలంటే కామెంట్ చేయండి. ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటారు, కొత్తపేట దగ్గర. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే ఇంకా ఈజీ, ఎక్కడున్నా సరే మనం ర్యాపిడో ద్వారా ఏదైనా మనకు కావాల్సిన బ్లౌజెస్ కానీ శారీసు, హాఫ్ శారీసు, లాంగ్ ఫ్రాక్స్ ఏదైనా స్టిచ్ చేస్తుంది. స్టిచ్చింగ్ ఒక దగ్గర, వర్క్ ఒక దగ్గర చేయించాల్సిన అవసరం లేదు. తన దగ్గరే ఉంది కాబట్టి ఆరి వర్క్ కూడా చేస్తుంది అనమాట, కంప్యూటర్ వర్క్. మీకు ఏదైనా బ్లౌజ్కి, శారీకి, పిల్లలకి హాఫ్ శారీకి, పట్లంగా, జాకెట్లు
లాంగ్ ఫ్రాక్స్కి ఏదైనా స్టిచ్చింగ్ చేస్తుంది. చాలా బాగుంటుంది. అంటే కొత్త మోడల్స్ వస్తాయి కదా సీరియల్లో సినిమాలో వేసుకునే బ్లౌజెస్ కూడా అంత బాగా డిజైన్స్ అయితే కట్ చేసి కుడుతుంది అనమాట. నాకైతే బాగా అనిపిస్తుంది. నేను కూడా లాస్ట్ టైం దీపావళి కట్టుకున్న బ్లౌజ్ కూడా చాలా బాగుంది. దీవెన వేసుకునే కూడా అన్ని నెక్స్ కానీ ఆ బ్లౌజెస్కి వేసే డిజైన్స్ కానీ కలర్ కాంబినేషన్ కానీ చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి మీకు కావాలనుకుంటే మొబైల్ నెంబర్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. మీకు ఆ ఏరియాలో ఉన్నవాళ్ళు లేదంటే ఎక్కడున్నా సరే ర్యాపిడోకైనా పంపించేసి మళ్ళీ స్టిచ్చింగ్ అవగానే చేసేసుకోవచ్చు డెలివరీ. కొంచెం దూరంగా ఉన్న వాళ్ళైతే కష్టం, కానీ లోకల్లో ఉన్న వాళ్ళకైతే అవైలబుల్ ఉంది కదా. అంటే మంచిగా మనకి బడ్జెట్లోనే ఉంటుందన్నమాట ప్రైస్ కూడా. కావాలంటే ఒకసారి ట్రై చేయండి ఎంత ఏంటి అనేది. బయట ఉన్నదానికంటే చాలా తక్కువ నాకు తెలిసి అయితే. ఎందుకంటే మేము బయట ఆల్రెడీ అక్క లేక ముందుకి స్టిచ్చింగ్ చేయించుకున్నాం కదా, ఎక్స్పీరియన్స్ అనమాట అది. ఇక్కడ వచ్చేసి ఇంకా షూటింగ్ కోసం అనేసి లంచ్ అంతా ప్రిపేర్ చేస్తున్నాను. కర్రీస్ అయితే ఏమేమి చేశానో నెక్స్ట్ 1 by 1 అని చూపిస్తాను, చూసేసేయండి. ఫస్ట్ రైస్ అయితే కడిగి పెట్టేశాను, ఇంకేమీ అంత ఆన్ చేయలేదన్నమాట. జస్ట్ అట్లా వామ్లో పెట్టేసి ఉంచాను. లైట్గా హీట్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా కుకింగ్ పెట్టేసామంటే ఫాస్ట్గా అవుతుంది. ఫస్ట్ గిన్నె హీట్ చేసేసుకోవడానికి ఉంటుంది అనమాట దీంట్లో ఆప్షను. దీంట్లో చాలామంది అడిగారు, నాకు లింక్ వీలుంటే నేను ఇయడానికి ట్రై చేస్తానండి. ఎందుకంటే ఇది మనకి 3 years 4 years బ్యాక్ గీక్ రోబో కుక్ అంటారు దీన్ని. మీకు కావాలంటే సెర్చ్ చేయొచ్చు, ఉంటే మాత్రం నేను మ్యాక్సిమం ఇవ్వడానికి ట్రై చేస్తాను అదనమాట. దీంట్లో పప్పు, కూర, చికెను, మటను, ఇంకా రైస్ హీట్ చేసుకోవడం, మళ్ళీ ఓవెన్ లాగా మనం ఫుడ్ ఆల్రెడీ వండుకున్న తర్వాత రైస్ మళ్ళీ హీట్ చేసుకోవాలని చల్లగా అయిపోతుంది కదా, అప్పుడు హీట్ చేసుకోవడానికి కూడా అవుతుంది అనమాట. చాలా ఆప్షన్స్ ఉన్నాయి దాంట్లో. రైస్ కూడా చాలా బాగా అవుతుంది, మన ప్రెషర్ కుక్కర్లో అయినట్టుగా అవుతుంది. సేమ్ ప్రెషర్ కుక్కర్ అనమాట, విజిల్ కూడా వస్తుంది మనకి దానికి, ఆ కుక్కర్కి అలాగా. అంటే నేనైతే ఫస్ట్ టైం చూడడం ఇలాగా. ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేసాను. టమాటో ఎగ్ కర్రీ చేశాను, టమాటో పప్పు, మజ్జిగ చారు, ఆలూ ఫ్రై చేశాను అనమాట. ఇంకా ఈవినింగ్ కూడా చేసేసాను. మధ్యాహ్నం లంచ్కి ఇక్కడికే వచ్చారనమాట యోధా, చందు, అన్నయ్య, నీళ్ళు ఇట్లా ప్రాక్టీస్కి అయితే ముందు రోజు షూటింగ్కి ఇటు సైడే వస్తారు ప్రాక్టీస్కి. ఇంకా నిన్నైతే ఇటు సైడ్ వచ్చారనమాట. వచ్చిన తర్వాత నేను మధ్యాహ్నం లంచ్కి వస్తామని చెప్తే ఇంకా అప్పటికప్పుడే హడావుడిగా వంట అయితే మొత్తం చేసేస్తున్నాను. 1/2 hour టైంలో ఇన్ని వంటలు చేసేసాను. ఇంట్లో పని చేసుకుంటూ వంట చేశానమాట. దానికోసం ముందు అన్నీగా రెడీగా పెట్టేసుకున్నాం అనుకోండి, గిన్నెలు, స్పూన్లు, కూరగాయలు అన్నీ తీసుకొచ్చుకొని ఈజీగా ఉంటుంది. యాక్చువల్గా దొండకాయ, బెండకాయ కూడా చేద్దాం అనుకున్నాను, అది కట్ చేసేసరికి సగం టైం అయిపోతుంది. అందుకనేసి టమాటో ఎగ్గు, టమాటో పప్పు, రైస్ పెట్టేశాను. మజ్జిగ చారు చేయమంటే ఏదో మజ్జిగ చారు చేశాను. ఆల్రెడీ కుక్కర్ నేను మార్నింగ్ దీవెన్ బాబుకి లంచ్ పెట్టింది వండేశాను. మళ్ళీ అది తీసుకొచ్చుకొని పప్పు పెట్టాలి కదా అనేసి క్లీన్ చేస్తున్నాను. ఈసారి మంచి కుక్కర్ తీసుకుంటాను, కొంచెం పెద్ద సైజు, రైస్కి పప్పుకు కూడా యూజ్ అయ్యేలాగా తీసుకుందాం అనుకుంటున్నాను. ఆల్రెడీ ఒకటేమో పాతది ఉంది, దానికేమో హ్యాండిల్ లేదు, తీయడానికి ఇబ్బంది అవుతుంది. ఇదేమో ఒకటే అయిపోయిందనమాట. పప్పు వండినప్పుడు రైస్ వండడానికి రావట్లేదు, రైస్ వండినప్పుడు పప్పు వండడానికి అవ్వట్లేదు. అందుకనేసి వేరే తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఇంకా ఉన్న ఒకదాన్నే క్లీన్ చేసేసుకొని ఇంకా అదే దాంట్లోనే పప్పు అయితే పెట్టేశాను. పప్పు ఏం నానబెట్టలేదు, టైం లేదు కదా. నార్మల్గా కడిగేసి ఒక 2 సార్లు వాష్ చేసేసుకొని టమాటో, పసుపు, కొంచెం చింతపండు, ఉప్పు, కారం, పసుపు అన్నీ దాంట్లోనే వేసి ఈసారి మగ్గించేశాను. చాలాసార్లు అంటారు, నేనేమో మామూలుగా పసుపు వేసి ఉడికించిన తర్వాత ఏదైనా కూరగాయలు, ఆకుకూరలు వేస్తే ఫస్ట్ వేసేస్తాను. వేసిన తర్వాత ఉడికిన తర్వాత నేను ప్రెషర్ పోయిన తర్వాత దాన్ని మామూలు కారం, ఉప్పు వేసుకొని వెనుపుతామన్నమాట మేము పప్పు గుత్తితోటి. అలా వెనుపుతాము. ఈసారి మాత్రం మొత్తం అన్నీ ఒకేసారి పెట్టాను. బాగానే ఉంది, అలా వేసినా ఇలా వేసినా సేమ్ టేస్ట్ ఉంది. ఎందుకో ఫస్ట్ నుంచి అలాగే అలవాటు, మా అమ్మ అలాగే చేసేది, నాకు అలాగే వచ్చిందనమాట. ఎనిపేటప్పుడు దింపంగానే మూత తీసేసుకొని అందులో ఉప్పు, కారం వేసి ఎనిపి ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే చేసేసుకొని అట్లా చేసేదనమాట. మొత్తం నా డ్రెస్ చూడండి తడిచిపోయింది, చేతులన్నీ చేయడం, అది చేయడం, ఇది చేయడం, బట్టలు పూసుకోవడం, ఇంకా అది అలవాటు అయిపోయింది. కడగడం అలవాటు, మళ్ళీ తడి ఉండొద్దు చేతులకి, మళ్ళీ చేతులు డ్రెస్సుకి పూసుకోవాలన్నమాట. ఇంకా తీసుకొచ్చిన 1/2 kilo పైన టమాటోలు ఉన్నాయి. ఒక 4 మాత్రం పప్పులో వేసాను, ఎందుకంటే కొంచెమే కదా, టీ గ్లాసే వేసాను. ఆల్రెడీ అన్ని కూరలు అయిపోయాయి కానీ పప్పే మిగిలిపోయింది. మళ్ళీ నైట్ కూడా పప్పే తినాల్సి వచ్చింది. యాక్చువల్లీ నాకు పప్పు అంటే అసలు అంత ఇష్టం ఉండదు, ఎందుకో మరి తెలియదు. ఎంత టేస్టీగా ఉన్నా సరే ఒక్క చింత చిగురు పప్పు ఒకటి
అది కూడా పుల్లలు పుల్లలుగా లేకుండా చింత చిగురు, మామిడికాయ సీజనల్గా వచ్చే పప్పులు అయితే ఖచ్చితంగా తింటాను. ఆ సీజన్లో కనీసం 3-4 సార్లు అయినా తింటాను. ఇంకా మిగిలిన టమాటో, దోసకాయ ఇవన్నీ కూడాను కొంచెం అట్లా. సాంబార్ మళ్ళీ ఇష్టము. పప్పు ఒకటే ఎందుకు అంత ఇష్టం ఉండదు. తినను అని కాదు కానీ తింటాను, ఇష్టం ఉండదు. కొంతమందికి కొన్ని కూరగాయలు ఉంటాయి కదా, అస్సలు తినను అని కాదు, కొంతమంది అసలు ముట్టుకోరు వాటిని. నాకు ఇది తినను అది తినను అనే అట్లా ఏముండదు కూరగాయలలో. ఇది బాగోదు అది బాగోదు, ఇది తిన్ను అది తినను అని అట్లా ఏముండదు. ఏదైనా తింటాను, కొంచెం టేస్టీగా ఉండాలి, మంచిగా ఉంటే మాత్రం ఏ కూరగాయలైనా తింటాను. అది తిన్ను ఇది తిన్ను అట్లా ఏముండదు. ఇష్టంగా తినంది ఏంటి అంటే తింటాను, కానీ పప్పు నా అంతటా నేను వండుకొని అంత ఇష్టంగా తినను. కాకపోతే వారంలో 2 సార్లు కంపల్సరీ వండుతాను. పిల్లలు ఉన్నారు కాబట్టి పప్పు, ప్రోటీను, కూరగాయలు లేకపోయినా, పిల్లలు ఏదన్నా వండమన్నా సరే సరిగ్గా తినకపోయినా వాళ్ళు పప్పు వండితే మాత్రం మంచిగా తింటారనమాట. పప్పు, చిప్స్, అప్పడాలు, ఇంకేదన్నా ఆమ్లెటో ఏదో ఒకటి తినేస్తూ ఉంటారు కదా, వాళ్ళ కోసమైనా వండుతాను. వాళ్ళ కోసం వండి మళ్ళీ నా కోసం వేరేదైతే వండుకోను, ఇంకా అదే తినేస్తాను అంతే. ఎంతమందికి పప్పు అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడైతే డైలీ పప్పు వండేదాన్ని నేను దీవెనకి. చిన్నపిల్లలకి ఫుడ్ పెడతారు కదా 6 months తర్వాత, అప్పటి నుంచే కుక్కర్లో పప్పు, కొంచెం రైసు, ఒక చిన్న క్యారెట్, ఒక 2 పాలకూర ఆకులు, కొంచెం నెయ్యి, ఉప్పు వేసేసి బాగా మెత్తగా ఉడికించేసి అప్పుడు తినిపించేదాన్ని. చాలా మంచిది పిల్లలకి, అంటే డైజెషన్ కూడా తొందరగా అవుతుంది అట్లా కుక్కర్లో మెత్తగా ఉండడం వల్ల. మనం వేసే క్యారెట్, ఆకుకూరలు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క కూరగాయ, ఒక్కొక్క ఆకుకూర వేసి ఉండేదాన్ని. సపరేట్గా వండలేం కదా పిల్లల కోసం అలాగా. మళ్ళీ గట్టిగా ఉంటేనో డైజెషన్ అవ్వదని భయం వేసేది, అందుకే నేను కుక్కర్లో వేసేసేదాన్ని అనమాట. ఉగ్గు కూడా నేను అంటే మామూలుగా సెర్లాక్ ఒక 1 month అట్లా పెట్టమన్నా. డైరెక్ట్గా 6 months అయిపోయి మనం ఫీడింగ్ ఆపేసిన తర్వాత డైరెక్ట్ మనం చేసిందే పెట్టకూడదు, కొంచెం బరకగా ఉంటుంది కదా. అందుకే సెర్లాక్ అలా ఒక 1 month పెట్టాము, ఒక డబ్బా. 28 days ఏమో వస్తుంది పెద్ద ప్యాకెట్ అయితే. ఇంకా ఆ తర్వాత నుండి నేనే ఇంట్లో చేసిన ఉగ్గు అవన్నీ కూడా చిన్నపిల్లలప్పుడు దీవెన్ బాబుకైనా దీవెనకైనా అంతే. దీవెనకి ఎక్కువ రోజులు పెట్టాను, దీవెన్ బాబుకేమో కొన్ని రోజులు చేసేసి ఆపేశాను. ఇంకెందుకంటే చిన్న వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండదు కదా. డైరెక్ట్గా ఇంకా పెరుగన్నము, పాలన్నము, ఆలుగడ్డ ఉడికించి అట్లా పెట్టడము, ఉడికించి మెత్తగా చేసి తాలింపు వేసేసి లైట్గా కారం అలాగ పెట్టడం. దీవెన్ ఫస్ట్ నుంచే కారం ఎక్కువ తినడు అనమాట, చిన్నప్పటి నుంచే తినడు, ఉంచేసేవాడు. ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయింది వాడు కారం తినకపోవడం. ఇప్పటికి కూడా తినడు, అంత స్పైసీగా ఉంటే అస్సలు తినడు. మీడియంగా ఉండాలి, అస్సలు లేకపోయినా తింటాడు. ఉప్పు కారం ఏం లేకపోయినా వాడికి ఏం తెలియదు, కారం లేకుండా ఉంటే చాలు కర్రీ వాడికి, అంతే. దీవెన అనేమో ఆపోజిట్ అనమాట, ఉప్పు కారం కరెక్ట్గా ఉండాలి, ఎక్కువగా ఉండాలన్నమాట, స్పైసీగా. ఒక్కొక్క టేస్ట్ ఒక్కొక్కలా ఉంటుంది. అట్లా చేసి పెట్టేదాన్ని మ్యాక్సిమం. ఇప్పుడు చాలామంది ఇంట్లోనే చేస్తున్నారు, పప్పులు అన్నీ వేసుకొని వేయించి అన్నీ పౌడర్ చేసి ఉగ్గంతా. చాలా ప్రోటీన్ కూడా అది. బయట కొనుక్కొచ్చే సెర్లాక్ కంటే కూడాను మనకి ఇంట్లో చేసుకోవడం బెస్ట్. ఎవరైనా చిన్న పిల్లలు ఉంటే కనుక కంపల్సరీ. నేను చాలాసార్లు వీడియో కూడా షూట్ చేశాను, మనం ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో కూడా చూపించాను రెసిపీస్ అన్నీ. క్యారెట్ కానీ, ఆలు కానీ, ఈ చిలకడ దుంపలు ఉంటాయి కదా, గనిసగడ్డలు కానీ మెత్తగా ఉడికించేసి కొంచెం ఉప్పు నెయ్యి వేసేసి తినిపిస్తే చాలా మంచిది పిల్లలకి. ఇంకేమేమి పెట్టారో నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు ఇప్పుడు, చాలా పెద్దవాళ్ళు అయిపోయారు కదా, 13 years అయిపోయిందని. ఇది మాత్రం బాగా గుర్తుంటుంది, కుక్కర్లో వండిన అన్నము, ఈ సెర్లాక్ పౌడరు అంతే. ఇక తర్వాత నుంచి ఇంకా రెగ్యులర్గా మనం తినే రైసే తింటూ ఉంటారు. అప్పట్లో కొంచెం మెత్తగా ఉండేదాన్ని. నాకు యాక్చువల్గా తినేటప్పుడు అన్నం మెత్తగా ఉంటే మా వారికి కానీ నాకు కానీ అస్సలు ఇష్టం ఉండదు. కొంచెం అన్నం పొడి పొడిగా, కొంచెం పలుకు కాదు మరీ మెత్తగా అని, కలుపుతూ ఉంటే ఇట్లా చేతులకు అంటుతుంది కదా, అట్లుంటే అస్సలు ఏ కర్రీ తిన్నా టేస్ట్ అనిపించదు అనమాట. నాకు ఫస్ట్ నుంచి కూడా అంతే, మా అమ్మ కూడా అంతే వండుతుంది, మా అత్తయ్య కూడా పలుకుగానే వండుతుంది అనమాట. అట్లనే అలవాటు అయిపోయింది. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరైనా అన్నం మెత్తగా వండితే చేతులకు అత్తకపోయి కర్రీ వేసుకున్న అన్నీ సేమ్ టేస్ట్ అనిపించేది. అట్లనే అనిపిస్తుంది నాకైతే. మీలో ఎంతమందికి అనిపిస్తుంది మెత్తగా తినే అలవాటు, పలుకుగా తినే అలవాటు? పలుకంటే మరి గింజలుగా కాదు, కానీ కొంచెం అన్నం ఇంట్లో మీరు రెగ్యులర్గా వీడియోస్లో చూస్తూ ఉంటారు కదా, ఆ టైప్లో ఉండాలన్నమాట. అన్నం అతుక్కోకుండా ఉండాలి, అది నేను చెప్పేది. అలా ఉంటేనే మనం ఏ కర్రీ వేసుకున్నా, కారం వేసుకున్నా, కూర వేసుకున్నా, పచ్చడి వేసుకున్నా సరే టేస్ట్ తెలుస్తుందని నాకైతే అట్లనే అనిపిస్తుంది. మెత్తగా ఉన్న అన్నంలో మజ్జిగ వేసుకున్నా, నీళ్ళు పోసుకున్నా ఏదైనా ఒకేలాగా అనిపిస్తుంది.
అంటే ఒక్కొక్కరు టేస్ట్ ఒక్కోలా ఉంటుంది కదా, అలాగా. ఇంకా మొత్తానికైతే టమాటో కర్రీ అయితే తాలింపు వేసేసాను, పప్పు కూడా పెట్టేశాను, రైస్ కూడా అవుతుంది. ఇక్కడ వచ్చేసి మజ్జిగ పులుసు కోసం ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ నీట్గా కడిగేసి కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. నేను చూపిస్తాను నా స్టైల్లో ఎలా చేస్తాను మజ్జిగ పులుసు అనేది. వీడియో కొంచెం దగ్గర నుంచి షూట్ చేశాను. టమాటో ఎగ్ కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది. టమాటో మగ్గిందంటే ఇంకా ఎగ్స్ అయితే వేసేసుకోవడమే. కిచెన్ మాత్రం ఎంత ఇల్లు క్లీన్ చేసినా చేయకపోయినా కిచెన్ మాత్రం మంత్లీకి ఒకసారి మాత్రం డీప్ క్లీనింగ్ చేసేస్తాను. మొత్తం అంతా డబ్బాలన్నీ తీసి, ఒక్కొక్కసారి ఏమో మొత్తం డబ్బాలన్నీ మళ్ళీ క్లీన్ చేపిస్తాను. ఒక్కోసారి ఏమో తడి క్లాత్తో తుడిచేసుకొని మళ్ళీ దాంట్లో తీసుకొచ్చుకున్న సరుకులన్నీ నింపేసి పెట్టేసుకుంటాను. అది కిచెన్ ఖచ్చితంగా చేయాల్సిందే, ఎందుకంటే కిచెన్ నుండే మనకి ఏదైనా వచ్చేది కాబట్టి, అనారోగ్యమైన ఆరోగ్యమైన ఏదైనా పురుగులు జిల్ల పురుగులు రావాలన్నా కిచెన్లోనే ఫుడ్ ఉంటుంది కాబట్టి మెయిన్ మనం ఏదైనా ఆ పురుగులకు ఏదన్నా మందు పెట్టాలనుకుంటే కనుక కిచెన్లో పెడితే చాలా, ఎక్కడెక్కడ ఉన్నవన్నీ కూడా వచ్చి కిచెన్లోనే నైట్ ఫుడ్ కోసం వస్తాయి కాబట్టి అట్లనే ఉంచాలి. మ్యాక్సిమం తడి కూడా లేకుండా చూస్తాను నేను. తడి ఎక్కడైతే ఉంటుందో అవి అక్కడ ఉంటాయన్నమాట. ఫుడ్ తడి మెయిన్. అందుకే నైట్ పడుకున్నప్పుడు స్టవ్ అంతా క్లీన్ చేసి కిచెన్ కౌంటర్ అంతా డ్రైగా పెట్టేసి కింద కూడా పడనిచ్చాను నేను వాటరు. సింక్ కూడా డ్రైగా అయిపోయేదాకా నేను ఇంకా వాష్ బేసిన్లోనే యూజ్ చేస్తాం కాబట్టి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి సింక్ కూడా డ్రైగానే ఉంటుంది. టమాటోలు అయితే మగ్గిపోయింది, ప్రాసెస్ చూపించలేదు, నార్మల్గానే చేశాను అందరు చేసినట్టుగానే. మనం తాలింపు అది వేసేసుకొని ఆనియన్స్ వేసుకొని కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కట్ చేసుకున్న టమాటోలు వేసుకున్న తర్వాత అది కాసేపు మెత్తగా అయిపోవాలి టమాటోలన్నీ. ఆ తర్వాత కొంచెం ఉప్పు కారం పసుపు వేసేసుకోవాలి. అది కొంచెం మగ్గిన తర్వాత ఎగ్స్ వేసుకొని లాస్ట్లో ఫైనల్గా కొంచెం కొత్తిమీర ధనియాల పొడి వేసుకోవాలి. ఎగ్ టమాటో చేసినప్పుడు బాగా మిక్స్ చేయకూడదు. మనం ఏ కర్రీ ఆనియన్లో వేసినా సరే, కొంతమంది అట్లా ఫ్రైలాగా కావాలనుకుంటే పొడి పొడిగా చేయొచ్చు, కానీ కొంచెం అట్టులాగా అలాగే ఉండాలనుకుంటే కనుక ఎగ్ వేసేసి మూత పెట్టి సిమ్లో పెట్టేసి కాసేపు అలాగ వదిలేయాలి. తర్వాత గరిటెతోటి ఉల్టా వేసుకోవాలి. ఏ అట్టుక అట్టు ఇట్లా ఉల్టా వేసుకుంటే బాగుంటుంది, ఎగ్గు తిన్న ఫీలింగ్ ఉంటుంది, మొత్తం మిక్స్ అవ్వదు, అలా అవుతుంది అనమాట. ఇక్కడే మజ్జిగ పులుసు చేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత పోపంతి గింజలన్నీ వేసుకోవాలి. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని ఎండుమిర్చి వేసేసుకొని కరివేపాకు పచ్చిమిర్చి వేసాను. ఇంకా దీంట్లో కారం ఏమి యాడ్ చేయను. కారానికి సరిపడా పచ్చిమిర్చి ఎండుమిర్చి సరిపోతుంది. నెక్స్ట్ పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసిన తర్వాత ఎక్కువగా ఫ్రై చేయొద్దు. 1 నిమిషం పాటు అలాగ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఒక్కసారి మిక్స్ చేసి ఇంకా స్టవ్ ఆపేసి మనం మజ్జిగ చేసేసుకోవాలన్నమాట. ఒక గిన్నెలో వేసుకొని విస్కర్తోనైనా మిక్స్ చేసుకోవచ్చు. నేనైతే నా దగ్గర మజ్జిగ చేసేది ఉందన్నమాట డబ్బా, దాంట్లో వేసేసుకొని ఒక 1/4 కిలో పెరుగు వరకు వేసాను. ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసేసుకొని కొద్దిగా వాటర్ పట్టుకొని బాగా మిక్స్ చేశాను. ఎక్కువ వాటర్ వేస్తే కొంచెం పలుకులుగా ఉంటుంది. యాక్చువల్గా పెరుగు ప్యాకెట్ ఏం మనకు అంత ప్యాకెట్లో పెరుగు ఉండలుగా ఏం ఉండదు, తోడేసింది అయితే ఉంటుంది పలుకులు. ఇది ఆల్రెడీ స్మూత్గానే ఉంటుంది. ఒకసారి ఇలా షేక్ చేసేసుకొని మళ్ళీ కొంచెం వాటర్ పట్టుకొని ఆ పోపులో వేసేసుకున్నామంటే మనకి సరిపోతుంది. మజ్జిగ చేసుకోవడానికి జర్నీ టైంలో ఇలాంటి బాక్సెస్ అయితే బాగుంటాయి. ఆల్రెడీ ఒకటి బ్లూది, ఇంకోటి పింక్ది చాలా వాడాను. ఆ మూతలు పోతాయి అన్నమాట, పగిలిపోవడం వల్ల మజ్జిగ చేసేటప్పుడు అయిపోతాయి. దాన్ని స్టోరేజ్ పర్పస్ యూజ్ చేస్తాను. ఇంకా నా దగ్గర ఆల్రెడీ వైట్ బ్లూది ఒకటి ఉంది, పింక్ ఒకటి ఉంది. ఇట్లా పోయి మళ్ళీ ఇంకోటి కొనుక్కొచ్చాను. ఎందుకు పగిలిపోతే నాకైతే అర్థం కాదు. మరి కడిగేటప్పుడు మనం తీయడం పెట్టడం రాకనో ఏమో తెలియదు, కానీ అట్లాగా అవుతుంది అనమాట. ఇంకా అయితే మజ్జిగ పులుసు కూడా అయిపోయింది. చూడండి ఆయిల్ పైకి వచ్చేసి ఇట్లా అట్టులాగా అయిపోయింది అనమాట. దీన్ని సైడ్కి మనం మొత్తం రిమూవ్ చేసుకొని మిడిల్లో కూడా ఇలా అనుకొని అట్లుగానే ఉన్న పలంగా మొత్తం ఉల్టా వేసేసుకోవాలి. అంతే, అలా వేసేసి ఒక 2 నిమిషాలు ఉంచాలి. ఇటువైపు కూడా కుక్ అవ్వాలి కదా. అలా ఉంచిన తర్వాత కొంచెం ధనియాల పొడి కొత్తిమీర వేసుకొని అలాగే ఉంచేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. కొంచెం మిక్స్ చేసుకొని అంతే అయిపోయింది. ఈ కర్రీ అయిపోయింది. పప్పు కూడా అయిపోవడానికి వచ్చింది. మజ్జిగ పులుసు అయిపోయింది. పప్పు అయితే చూస్తున్నాను, కొంచెం పలుకుగా అనిపించింది, కానీ ఎనిపిన తర్వాత మెత్తగానే అయిపోయింది. ఇంకా
నానబెట్టిన దానికి ఎక్కువ విజిల్స్ రావాల్సి వచ్చిందనమాట. నాకు అలా చూసినప్పుడు అంత అనిపించింది. మళ్ళీ తర్వాత మధ్యలో వీడియో కట్ అయిపోయేసరికి వేరే ఫోన్లో షూట్ చేశాను. ఇది డైలీ ఇదే అవుతుంది, స్టోరేజ్ అయిపోవడం, మళ్ళీ లేదంటే ఛార్జింగ్ అయిపోవడం, మళ్ళీ వేరే ఫోన్లో చేసేసుకోవడం. దాన్ని వేరే ఫోన్లో షిఫ్ట్ చేసేసరికి నేను యాడ్ చేసేటప్పుడు మళ్ళీ లాస్ట్కి యాడ్ అయిపోయింది ఆ బిట్. సారీ అండి. ఇక్కడ వచ్చేసి ఆలూ ఫ్రై చేస్తున్నాను. ఎక్కువ ఏం చేయలేదు, కొంచెం కొంచెంగా చేశాను. మళ్ళీ మధ్యాహ్నం తిన్నవే మాకు నైట్కి కూడా సరిపోయా కర్రీస్. వంట చేసేటప్పుడు ఏంటంటే ఒక కవర్ కానీ గిన్నె కానీ పెట్టుకుంటాను నేను. అలా పెట్టుకోవడం వల్ల మనం యూజ్ చేసిన చెత్త అంతా కూడాను, అంటే కూరగాయల వేస్ట్ అంతా ఉంటుంది కదా, పాల ప్యాకెట్లైనా పెరుగు ప్యాకెట్లైనా కూరగాయల వేస్టేజ్ అయినా కవరు గిన్నె ఉంటే మొత్తం కిచెన్ నిండా అవ్వకుండా ఉంటుంది, ఈజీగా ఉంటుంది అనమాట. ఎక్కడ పడితే అక్కడ లేకుండా ఉంటుంది, క్లీనింగ్ ఈజీగా ఉంటుంది. తర్వాత సింక్లో వేసేయడం, నీళ్ళు అది వాటర్ జామ్ అయిపోవడం మొత్తం అంతా అలా అవ్వకుండా ఉంటుంది. నాకైతే ఫస్ట్ నుంచి అలవాటు ఇది. ఏదైనా కూరగాయలు మనం కడగడానికి తీసుకుంటే గిన్నె ఉంటుంది కదా, ఇంకా అదే పెట్టేస్తాను వంట అయిపోయేంత వరకు. మరి అలాగని పెట్టేసి మళ్ళీ అట్లనే ఉంచామనుకోండి మొత్తం అన్ని దోమలు వచ్చేసి డే మొత్తం మీద ఒకటే యూజ్ చేస్తే, కాబట్టి ఎప్పుడు వంట చేసినప్పుడు ఎప్పటికప్పుడు ఒక గిన్నె పెట్టేసుకొని మళ్ళీ డస్ట్బిన్లో వేసేసుకుంటే ఈజీగా ఉంటుంది అనమాట. ఇక్కడేమో ఆలూ ఫ్రై చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేశాను. క్యాస్ట్ ఐరన్ ఉన్నాయి కదా, ఆల్రెడీ మార్నింగ్ ఇంకా స్కూల్ కోసం వంట చేసేసాను, అవైతే ఇంకా క్లీన్ చేసుకోలేదన్నమాట. అందుకనేసి ఇది పెట్టేశాను. మ్యాక్సిమం నా దగ్గర ఉన్నవి ఇంకొక వెడల్పుగా ఉన్న ప్యాన్ ఒకటి, అదొకటి నాన్ స్టిక్ అయితే తీసేసాను. మన ఇండస్ వ్యాలీలో తీసుకున్న అవే యూజ్ చేస్తున్నాను. స్టీలు కూడా తీసుకుంటాను, ఇంకొంచెం కుక్కర్ అది తీసుకుంటా అని చెప్పాను కదా, అది కూడా ఒకటి తీసుకోవాల్సింది ఉంది. కొంచెం పెద్ద కుక్కర్ కావాలి, ఒక 4-5 మెంబర్స్కి అట్లాగా రైస్ సరిపోయేదైతే బాగుంటుంది కదా. ఆలూ ఫ్రై కూడా సింపుల్గానే చేసేసాను. ఆయిల్ వేసేసుకొని పోపు గింజలు అవి ఓన్లీ ఆవాలు వేసాను. నెక్స్ట్ ఇంకా కట్ చేసుకున్న ఆలు, ఒక 2 పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసి వేసాను. మిక్స్ చేసుకొని కొంచెం సిమ్లో పెట్టేసుకున్నామంటే అది కొంచెం ఇలా అవుతుంది. మనం ఏ ఆలుగడ్డైనా అతుక్కోకుండా చేయాలంటే అంటే వేయంగానే ఒకసారి కలిపేసి వదిలేసేయాలన్నమాట, మొత్తం ఆయిల్ అంతా పట్టించేసి. ఆ తర్వాత మళ్ళీ ఒక 3-4 నిమిషాల తర్వాత మళ్ళీ చేయాలి. ప్రతిసారి కలుపుతూనే ఉంటే మెత్తగా అయిపోతే పొడి పొడిగా రాదు. మనం ఇంకా కొంచెం ఒక 20% కుక్ అయింది అనుకున్నప్పుడు మాత్రం ఉప్పు, కారం, పసుపు, లేదంటే మనం వేసుకోవాల్సిన ఏమైనా మసాలాలు ఇంకుంటే ధనియాల పొడి, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసేసుకొని కూడా ఒకసారి మిక్స్ చేసుకొని సిమ్లో పెట్టేసామంటే స్లోగా కుక్ అవుతుంది. మనం కొంచెం ఆయిల్ వేసినా సరే స్లోగా అవుతూ ఉంటుంది. ఫ్రై అయిన తర్వాత మనకి ఆటోమేటిక్గా కలుపుతూ ఉంటే అది ఇట్లా వెనక మనకి కలర్ వస్తుంది కదా ముక్కలన్నిటికీ, అప్పుడు మిక్స్ చేసే కొద్దీ ఈజీగా ఉంటుంది. పచ్చి ముక్కల్ని అంటే కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉంటుంది, మెత్తగా అయిపోతే అతుక్కుంటుంది ఒకదానికొకటి. కాబట్టి కాసేపు రెస్ట్ ఇచ్చుకుంటూ కొద్దిసేపటికి గరిటె తీసుకొని మధ్య మధ్యలో మిక్స్ చేసుకోవాలి. అట్లా చేస్తే పొడి పొడిగా వస్తుంది. ఎవరికైనా కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉంటుంది, అది ఉడకకుండా కడాయికి అతుక్కొని కొంచెం ఫ్రై అయ్యే టైంలో అట్లా అయిపోయింది అనుకోండి అతుక్కుంటూ ఉంటుంది. కాబట్టి ఒక 2-3 నిమిషాలకు ఒకసారి అలాగా లైట్గా పైన మిక్స్ చేసి సరిపోతుంది. పప్పు అయితే ఉడికింది, పోపు కూడా వేసాను. వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం ఇంగువ, జీలకర్ర ఇవన్నీ వేసి తాలింపు అయితే వేసేసాను. కొద్దిగా వాటర్ కూడా మిక్స్ చేశాను అనమాట. ఇక్కడ వచ్చేసి మునగాకు పొడి చేశానని చెప్పాను కదా, ఇది కావాలంటే